డిసెంబర్ వరకు కమిట్ అయిన దర్శకులకి కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసేశాడు. కాకపోతే సలార్ 2, కల్కి 2ల విషయంలో డార్లింగ్ సైడ్ అడ్జస్ట్మెంట్ క్లారిటీ కనిపించడం లేదు. అసలు ప్రభాస్ ఇప్పుడు ఏ సినిమాలకు ఎప్పటి వరకు డేట్స్ సర్దుబాటు చేశాడు? ప్రభాస్ ది రాజా సాబ్ కు 2 నెలల కాల్ షీట్స్ ముందుగానే ఇచ్చాడు. కాకపోతే ఇప్పటి వరకు చేసిన షూట్ జస్ట్ 20% మాత్రమే బాగా రావడంతో నెలకు 15 రోజుల చొప్పున డిసెంబర్ వరకు దర్శకుడు మారుతికి డేట్స్ అడ్జస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇంతకాలం మారుతి తీసింది కేవలం డార్లింగ్ లేని షూటింగ్ పార్ట్. అందులో కూడా క్వాలిటీ కోసం మారుతి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాడు. తాజాగా సలార్ కోసం RFCలో వేసిన సెట్ కు ప్రభాస్ జాయిన్ అవుతాడు అంటూ కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. నిజానికి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్లో చైల్డ్ ఎపిసోడ్ను మాత్రమే పూర్తి చేయనున్నారు. ఈ షూట్కు ప్రభాస్తో పని లేదు. ఇది కూడా మహా అయితే వారం 10 రోజుల షూటే ఉంటుంది. శౌర్యాంగ పర్వం కోసం చేస్తున్న ఈ షూట్లో చైల్డ్ ఎపిసోడ్లో కీలక ఘట్టాలు తెరకెక్కించనున్నారు. ఇక ఫౌజీకి డిసెంబర్ 3వ వారం నుంచి ప్రభాస్ డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నాడు. అది కంటిన్యూగా ఎన్ని రోజులుంటుంది అన్నది చెప్పలేని పరిస్థితి. అటు కల్కి 2 కూడా వచ్చే ఏడాది సెకండ్ హాఫ్లోనే సెట్స్ మీదకు వెళ్లవచ్చు. అది పూర్తయ్యేసరికి 2026 కావచ్చు. టైటిల్ కూడా కర్నా 3102 BC పేరుతో ఉంటుందనే రూమర్స్ తెర మీదకొచ్చాయి. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఇప్పటికే అయిపోయిందనుకున్న ది రాజా సాబ్ డిసెంబర్ వరకు షూటింగ్ జరుపుకోవడం, డిసెంబర్ నుంచి ఫౌజీకి ప్రభాస్ డేట్స్ సర్దుబాటు చేయడంపై పరిశ్రమ నుంచి క్లారిటీ అయితే వచ్చేసింది. సలార్ 2కు ఇప్పట్లో ప్రభాస్ డేట్స్ ఇవ్వడం లేదు.